ఒక హ్యారీ పాటర్ సిరీస్ ముగిసినప్పుడు, ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్లైమాక్స్ చేరినప్పుడు, అవెంజర్స్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినప్పుడు ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అయ్యారు, ఎమోషనల్గా కనిపించారు. ప్రస్తుతం స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ అదే పరిస్థితిలో ఉన్నారు. 10 ఏళ్లుగా సాగిన స్ట్రేంజర్ థింగ్స్ జర్నీ మొత్తానికి ముగిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ సిరీస్ ముగిసిపోయిందని డీలా పడ్డారు. ఎప్పుడో 2016లో జూలై నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రేంజర్ థింగ్స్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. 10 ఏళ్ల పాటు నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తూ వచ్చిన స్ట్రేంజర్ థింగ్స్ స్టోరీ ఎట్టకేలకు ముగిసింది. దాదాపు 50కి పైగా గంటల నిడివి ఉన్న 42 ఎపిసోడ్స్ ని ఇప్పటి వరకు చూస్తూ వచ్చారు స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్. నెట్ఫ్లిక్స్ కథంతా 1980 నేపథ్యంలో హాకిన్స్ అనే చిన్న ఊరిలో జరుగుతుంది. మనుషులు మాయం కావడం, 11 అనే అమ్మాయికి పవర్స్ ఉండటం, అప్సైడ్ డౌన్ పేరుతో చీకటి ప్రపంచం గేట్స్ తెరుచుకోవటం, అందులో నుంచి వింత ఆకారాలు ఉన్న రాక్షసులు బయటికి రావటం, హాకిన్స్ ను అస్తవ్యస్తం చేయటం, రాక్షసరాజు వెక్నాను అంతం చేస్తేనే హాకిన్స్ ప్రమాదం నుంచి బయటపడుతుందని అక్కడి వారు గ్రహించటం, అందుకోసం వారు చేసే సాహసాలు, యుద్ధాలు ఇప్పటి వరకు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు సిరీస్ ముగియడంతో ఫ్యాన్స్ మళ్ళీ స్ట్రేంజర్ థింగ్స్ చూడలేం కదా అని డీలా పడ్డారు. గతంలో హ్యారీ పాటర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్ సమయంలో ఇలాంటి క్రేజ్ కనిపించింది. మళ్ళీ స్ట్రేంజర్ థింగ్స్ క్లైమాక్స్ కు మాత్రమే ఆడియన్స్ నుంచి అలాంటి ఎక్సైట్మెంట్ రిపీట్ అయింది. స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్ ఎపిసోడ్స్ ను ఒక్కొక్కటి 500 కోట్లతో నెట్ఫ్లిక్స్ నిర్మించినట్లు సమాచారం. మొత్తంగా ఫైనల్ సీజన్ బడ్జెట్ లెక్కలు చూస్తే దాదాపు 4000 కోట్ల పైనే ఉంటుందని అంచనా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.